హాయ్, నేను సౌజన్య. ఈ సెషన్లో బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పైథాన్ ఇంటర్ప్రిటర్ మోడ్లో ఎలా చెయ్యాలో చూద్దాం. పైథాన్ ప్రోగ్రామింగ్ చెయ్యాలి అంటే ఫస్ట్ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చేసరికి అడిషన్ ప్లస్ ఆపరేటర్, సబ్స్ట్రాక్షన్ మైనస్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ మల్టిప్లై ఆపరేటర్, డివిజన్ డివైడ్ ఆపరేటర్. పైథాన్ ఇంటర్ప్రిటర్ మోడ్లోకి వెళ్ళాలంటే స్టార్ట్ బటన్ పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తాం. అక్కడ మనం పైథాన్ అని టైప్ చేస్తే ఇంటర్ప్రిటర్ మోడ్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్. ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్ కి టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూస్ ఇస్తాం. లైక్ 3 + 2 మనకి రిజల్ట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వేరియబుల్స్ వాల్యూస్. లైక్ a = 3, b = 2. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. c = a + b. ఇక్కడ మనం జస్ట్ సి అని టైప్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఆర్ మనం ఇక్కడ ప్రింట్ సి అని టైప్ చేసినా కానీ మనకి రిజల్ట్ వస్తుంది. సెకండ్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ నంబర్స్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ నంబర్స్ వచ్చేసరికి మనం ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డైరెక్ట్ వాల్యూస్ ఇస్తాం. లైక్ 4 - 2 మనకి రిజల్ట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వేరియబుల్స్ వాల్యూస్ యూజ్ చేస్తాం. లైక్ a = 4, b = 2. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. c = a - b. ఇక్కడ మనం జస్ట్ సి అని టైప్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఆర్ మనం ఇక్కడ ప్రింట్ సి అన్నా కానీ మనకి రిజల్ట్ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నంబర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నంబర్స్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డైరెక్ట్ వాల్యూస్. డైరెక్ట్ వాల్యూస్ అంటే 3 × 2 మనకి రిజల్ట్ వస్తుంది. లేకపోతే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వేరియబుల్స్ వాల్యూస్ యూజ్ చేసే. లైక్ a = 3, b = 2. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. c = a × b. ఇక్కడ మనం జస్ట్ సి అని టైప్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఆర్ మనం ప్రింట్ సి అయినా కానీ మనకి రిజల్ట్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి డివిజన్ ఆఫ్ టూ నంబర్స్. డివిజన్ ఆఫ్ టూ నంబర్స్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ వాల్యూస్ ఒకటి. డైరెక్ట్ వాల్యూస్ అంటే 4 / 2 మనకి రిజల్ట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వేరియబుల్స్ వాల్యూస్. లైక్ a = 4, b = 2. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. c = a / b. ఇక్కడ మనం జస్ట్ సి అంటే మనకి వాల్యూ వస్తుంది. ఆర్ మనం ప్రింట్ సి అన్నా కానీ మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.